గురుగారు, దైవానికి హారతి సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి? కుంభహారతి, నక్షత్ర హారతి, వీటి ప్రత్యేకత ఏమిటి? జీవుడికి పరమాత్మ వైపు సాగేటువంటి క్రమాన్ని చూపించేటువంటి సాధనమే హారతి. 108 రకాల హారతుల గురించి ఋగ్వేదంలో చెప్పబడింది. ఓంకార హారతి అంటే సీతారామ కళ్యాణ మహోత్సవం, దేవతాల ఊరెరిగింపు ఉత్సవంలో వెనకటికి కాగడాలు పట్టుకుని ముందరికి వెళుతూ ఉండేవాళ్ళు. కాగడ కేవలము వెలుగు చూపించటం కోసమే అని భావన ఉండేది. కానీ ఓంకార హారతి దివిటీ ద్వారా ప్రదర్శింపబడుతుంది. అలానే పంచహారతి 5 దీపాల జ్యోతులతో హారతి ఇస్తాం. ఈ 5 కూడా సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనబడేటువంటి ఆ సదాశివుని యొక్క 5 ముఖాలుగా భావన చేస్తూ ఆయనను స్మరిస్తూ దీపహారతిని సమర్పిస్తాం. నాగహారతిని దర్శించటం వల్ల నాగదోషాలన్నీ పోతాయి. సూర్యహారతి, ఈ హారతిని సమర్పించటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. చంద్రహారతిని ఇవ్వటం వల్ల మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇలా సింహహారతి, రథహారతి, అనేకమైన హారతుల గురించి చెప్తూ ఉంటారు. ప్రత్యక్షంగా మనం నక్షత్ర హారతిని, కుంభహారతిని చూసే అవకాశం దొరుకుతూ ఉంటుంది అనేక బ్రహ్మోత్సవాలలో. నక్షత్రహారతి 27 నక్షత్రాలకు 27 జ్యోతులు ప్రతీకగా చెప్పబడతాయి. ఈ 27 జ్యోతులతో ఇచ్చే హారతి నక్షత్రాల దోషాలన్నింటినీ పరిష్కరించి జీవన గమనంలో సహకరిస్తూ ఉన్నత స్థితికి చేరటానికి సహాయపడుతుంది. అలానే కుంభహారతి అన్ని హారతులు ఇచ్చిన తరువాత ఇచ్చేటువంటి హారతి. ఈ హారతి సమాజ సంక్షేమం కోసం సమాయత్తమైనటువంటి జన సమీకరణ అంతా ఏక కంఠంతో ఒక్కటై భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఆ వెలుగులో ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ తమ మనసులలో ఉన్నటువంటి గందరగోళాన్నంతా దూరం చేసుకునేటువంటి అద్భుతమైన సాధనం. ఇలా ఒక్కొక్క హారతి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది. కన్యాభిక్కమనీయ కాంతిభిరలంకారామలారార్తిక పాత్రే ముక్తిక చిత్రపంక్తి విలసత్ కర్పూర దీపాళిభిః తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సహితం నీరాజనం గృహ్యతాం అంటూ నీరాజనం యొక్క ప్రక్రియను మంత్రమాతృక వర్ణమాలా స్తోత్రంలో ఆదిశంకరులు అద్భుతంగా వర్ణించారు. అలా దేవతారాధన చేస్తూ హారతి వెలుగులలో దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా చూసుకుంటూ ఆ విగ్రహ జ్యోతిని హృదయంలో స్థిరంగా నిలుపుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం.